హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్లు యూస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ ఒకటి చేసుకోకపోతే మాత్రం మీకు ఏదైతే గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్ అయితే రద్దు అవుతుంది. అలాగే మీకు గ్యాస్ సిలిండర్లు కూడా మీ ఇళ్ళకైతే రావండి. అయితే ఆ ఒకటి ఏంటి, మనం ఎలా చేసుకోవాలి, సో ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో ఈ గ్యాస్కి సంబంధించి మీరు చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే ఆ లింక్ ద్వారా మీరు ఎలా చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు స్టెప్స్ చెప్తానండి. ఇక వివరాలని స్టార్ట్ చేద్దాము. అయితే మనకు వంట గ్యాస్ సిలిండర్లు ఎవరైతే యూస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. మీరు ఈ ఒకటి చేసుకోకపోతే కనుక మీకు అందేటటువంటి గ్యాస్ కనెక్షన్లు అందేటటువంటి గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అవి అందకుండా ప్రభుత్వం అయితే రద్దు చేస్తారు. సో మీ యొక్క కనెక్షన్స్ అనేది పూర్తిగా రద్దు అవుతాయండి. అయితే మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. వంట గ్యాస్ ఈకేవైసీపై కేంద్రం కీలక ప్రకటన. వంట గ్యాస్ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్రం కానీ చమురు సంస్థలు కానీ ఎలాంటి తుది గడువు అనేది విధించలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు. బోగస్ కస్టమర్లను ఏరివేసేందుకు గత 8 నెలలుగా ఈకేవైసీ ఆధార్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ చేపడుతున్నామని తెలిపారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ కస్టమర్ల ఆధార్ వివరాలు నమోదు చేసుకుంటారని, లేదా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళినా కానీ సో దీన్ని పూర్తి చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు బోగస్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారిని వేరివేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఈకేవైసీ మనకు రూల్ అనేది పెట్టారు. సో ఎవరైతే గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ రద్దు అవుతుంది. అయితే ఈ గ్యాస్ కనెక్షన్ రద్దు కాకుండా మనం ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే 3 స్టెప్పులు అయితే ఉన్నాయండి. ఒకటి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ పైన మీరు జస్ట్ ట్యాప్ చేస్తే కనుక మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ యూస్ చేస్తున్నారో, అంటే హెచ్పీ గ్యాస్ సిలిండర్ యూస్ చేస్తున్నారా, లేదా ఇండియన్ గ్యాస్ సిలిండర్ యూస్ చేస్తున్నారా, లేదంటే కనుక మనకు భారత్ గ్యాస్ సిలిండర్ యూస్ చేస్తున్నారా, మీ ఇంట్లో ఏ కంపెనీ ఉంటే సో దానికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క గ్యాస్ నెంబరు ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ జస్ట్ సబ్మిట్ చేసేస్తే కనుక మీకు ఈకేవైసీ అయిపోతుందండి. ఒకవేళ మీరు ఈకేవైసీ అనేది మీరు మొబైల్లో చేసుకోలేరు, మాకు తెలియదు అని అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు బ్రాంచ్ అంటే హెచ్పీ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళండి. లేదంటే కనుక ఇండియన్ గ్యాస్ ఉంటే ఇండియన్ గ్యాస్ ఆఫీస్కి, లేదంటే కనుక మనకు భారత్ గ్యాస్ ఉంటే భారత్ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకుంటేనే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు కాకుండా సేఫ్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే కనుక అలాంటి వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు అవుతుంది. రేపు మీకు సిలిండర్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచిత సిలిండర్ అన్నారు కాబట్టి ఆ సిలిండర్ కూడా మీకు అందదండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.